హాయ్ మైండ్ మంత్ర వ్యూవర్స్, అందరు ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ యూనివర్స్. ఇక్కడ పాపాలు పుణ్యాలు అని అంటారు. ఎందుకు అలా యోగులు మునులు ఋషులు చెప్పాల్సి వచ్చిందంటే, పాపము పుణ్యం అనేది రెండిటికి భేదంగా మనిషి ఉండాలి, మనిషి జీవించాలి అనేసి వాళ్ళ యొక్క వివేకానికి అందింది. అంటే అది వాళ్ళ యొక్క ఇన్నర్ మైండ్తో చేసి దాన్ని పురాణాల రూపంలో అందించడం జరిగింది మన వేదవ్యాసుల గారు. సో మన వేదాలని ఆధారంగా చూసుకొని అలా బ్రతికిన వాడు అసలైన సిసలైన జీవితాన్ని అనుభవిస్తాడనేసి ఆయన చెప్పడం జరిగింది. అందుకే కలియుగంలో పురాణాలకి అంత పవర్ ఉంటుంది. సో వాటి యొక్కని అనుసరించే మన సబ్జెక్ట్ కూడా ఉంటుంది. అదే మైండ్ మంత్రం. సో అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి వీలైతే. ఎందుకంటే మనం ఇక్కడ ఎందుకు బర్త్ తీసుకున్నాం, దేని గురించి తీసుకున్నాం, దేని గురించి మన ఆలోచనలు ఉన్నాయనేది మన మైండ్ మంత్రం యొక్క